నమస్తే, వెల్కమ్ టు డిజిటల్ ఎక్స్క్లూజివ్స్. ఇరాన్ ఇజ్రాయిల్ మధ్య రోజు రోజుకు ఉద్రిక్తతలు పెరిగిపోతున్నాయి. గత 4 రోజుల నుంచి ఇజ్రాయిల్పై ఇరాన్ దాడి చేస్తుంది. అయితే ఇజ్రాయిల్ మాత్రం ప్రతీకార చర్య ఇంకా పూనుకోలేదు. కానీ శుక్రవారం తెల్లవారుజామున ఇరాన్పై ఒక్కసారిగా దాడులు జరిగాయి. ఈ దాడులు ఇజ్రాయిల్ చేసినట్లు ఆ దేశం ప్రకటించలేదు. దీంతో దాడిపై దర్యాప్తు చేస్తున్నామని, ఇజ్రాయిల్తో సంబంధం ఉన్నట్లు ఇప్పటి వరకు రుజువు కాలేదని ఇరాన్ విదేశాంగ మంత్రి అమిరాబ్ డొల్లాహియా తెలిపారు. డ్రోన్లు ఇరాన్లోనే గాల్లోకి లేచాయని, కొన్ని మీటర్ల దూరం ప్రయాణించిన తర్వాత వాటిని కూల్చివేశామని పేర్కొన్నారు. అవి పిల్లలు ఆడుకునే బొమ్మలు మాదిరిగా ఉన్నాయని, డ్రోన్లు కాదని క్లారిటీ ఇచ్చారు. వీటికి ఇజ్రాయిల్తో సంబంధం ఉన్నట్లు రుజువు కాలేదన్నారు. ఇరాన్ ప్రయోజనాలకు విరుద్ధంగా ఇజ్రాయిల్ ప్రతీకార చర్యకు దిగితే రివెంజ్ మామూలుగా ఉండదని ఆ దేశం మాస్ వార్నింగ్ ఇచ్చింది. శుక్రవారం సెంట్రల్ ఇరాన్లోని ఇస్ఫాహాన్ నగరంపై 3 డ్రోన్లను ఎయిర్ డిఫెన్స్ కూల్చివేసిందని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే ఈ దాడులు ఇజ్రాయిల్ చేయలేదని, చొరబాటుదారుల పని ఇరాన్ ప్రకటించింది. అయితే ఇజ్రాయిల్ మాత్రం ఈ ఘటనపై స్పందించలేదు. మరోవైపు అమెరికా విదేశాంగ మంత్రి యాంటోనీ బ్లింకెన్ మాట్లాడుతూ అమెరికా ఎలాంటి ప్రమాదకర కార్యకలాపాలలో పాల్గొనలేదని స్పష్టం చేశారు. ఇజ్రాయిల్ ఇరాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఏప్రిల్ 1న సిరియాలోని తమ కాన్సులేట్ కార్యాలయంపై జరిగిన దాడి ఇజ్రాయిల్ పనేనంటూ ఇటీవలే ఇరాన్ ప్రతీకార దాడి చేసింది. 300 పైగా డ్రోన్లు, క్షిపణులతో దాడి చేసింది. వీటిని ఇజ్రాయిల్ రక్షణ వ్యవస్థ కూల్చివేసింది. దీనిపై స్పందించిన ఇజ్రాయిల్ సరైన సమయంలో తగు విధంగా ప్రతీకారం తీర్చుకుంటామని ప్రకటించిన విషయం తెలిసిందే. ఇది ఇవాల్టి డిజిటల్ ఎక్స్క్లూజివ్స్. కీప్ వాచింగ్ ABN.